మొత్తంలో చూస్తున్న వర్షం అయితే ఒక ప్రధాన అడ్డంకిగా అనిపిస్తోంది. ఇందాక 3:30 వరకు అయితే ఒక వర్షం పడినట్టుగా అక్కడ ఒక మెసేజ్ అయితే ఉంది. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది, సో అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ ఇలా జరగకపోతే ఈ రెండు రోజులు అదనంగా అంటే దాదాపుగా ఒక 190 మినిట్స్ అయితే మనకి ఐసీసీ కేటాయించింది. సో ఒకవేళ అప్పటికే కూడా వర్షం పడి ఉంటే గనక రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్న అభిమానులు ఏమంటున్నారు అనేది తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో ఉన్నారు. నరేష్, మొత్తానికి కొన్ని నెలల వ్యవధిలోనే మరొక ఫైనల్ ఐసీసీ టోర్నమెంట్ సంబంధించి మరొక ఫైనల్కు టీమిండియా సిద్ధమైంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దాదాపు అన్ని మ్యాచ్లు కూడా గెలుచుకుంటూ టీమిండియా ఫైనల్కి వచ్చిన పరిస్థితి. సౌత్ ఆఫ్రికాది కూడా సేమ్ సిచ్యువేషన్. కానీ సౌత్ ఆఫ్రికా 92 తర్వాత అంటే ప్రతి సెమీఫైనల్ ఎప్పుడు సెమీఫైనల్కి వచ్చినా ఓడిపోయే సౌత్ ఆఫ్రికా ఈసారి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ని 57 పరుగులకే కట్టడి చేసింది. ఫైనల్ కూడా వచ్చింది. రెండు టీమ్స్ కూడా సమఉజ్జీలుగా చెప్పొచ్చు. అటు బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా ఫామ్లో ఉన్నారు. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి పెద్ద ఫామ్ అనేది పెద్ద సమస్య కాదు. ఒక రోజులో కూడా ఒక ప్రతి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ ఈ మ్యాచ్ కోసం. ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ అంటే 50 ఓవర్స్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత 2020 అంటే 2020 వరల్డ్ కప్స్ స్టార్ట్ అయిన తర్వాత 2007లో జరిగిన మొదటి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దాదాపు 17 సంవత్సరాల పాటు మనం మళ్ళీ వరల్డ్ కప్ గెలవలేదు. 14లో శ్రీలంక చేతిలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా ఇప్పుడు ఫైనల్కి వచ్చిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. कैसे लग रहा मैच आज शाम को? जी बहुत अच्छा लग रहा है. इंडिया फाइनल में पहुंच चुकी है. बहुत पूरी इंडिया हैप्पी है. विल होप फॉर द बेस्ट. इंडिया फाइनल जीतेगी. वी ऑल सपोर्ट इंडिया. साउथ अफ्रीका भी अच्छा फॉर्म में है ना? जी हाँ, साउथ अफ्रीका भी लास्ट मैच में अफगानिस्तान को हरा के जो है सेमीफाइनल में हराई और फाइनल में आ गई. साउथ अफ्रीका जो है बैटिंग टीम भी अच्छी है, बॉलिंग टीम भी अच्छी है. बट इंडिया अगर फर्स्ट बैटिंग करती है और इन माय ओपिनियन अगर इंडिया फर्स्ट बैटिंग करती है और 160 या 170 मारती है तो वी हैव अ गुड बॉलिंग अटैक, सो वी कैन डिफेंड दैट. आप बताइए कैसे लगा आपको? बस स्पिन अच्छा है ना? स्पिन बॉलर हमारे को बहुत अच्छा लग रहा है चूँकि इंडिया जीती हो चुके हैं मैच में और थैंक यू. మొత్తానికైతే इंडिया जीती है. మొత్తానికి వీళ్ళంతా కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్. ఇండియా మ్యాచ్ గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. సేమ్ టైం మ్యాచ్ కొంత వాతావరణం అనుకూలిస్తే కనుక ఖచ్చితంగా మ్యాచ్ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక వైపు సెమీఫైనల్లో కూడా వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతుందని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా ఖచ్చితంగా మ్యాచ్ అయితే పూర్తి స్థాయిలో జరిగింది. కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఒకవేళ ఈరోజు మ్యాచ్ జరగకపోయినా రేపు ఖచ్చితంగా మ్యాచ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అంటే రిజర్వ్ డే ఉంది కాబట్టి కొంత ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద మ్యాచ్ అంటే వర్షం గురించి పెద్ద ఆందోళన అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ జరగాలి, జరిగితే టీమిండియా గెలవాలనేది మాత్రం కోరుకున్నారు. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో వరుసగా రెండోసారి ఏదైతే 50 ఓవర్స్ మ్యాచ్లో ఫైనల్కి వచ్చి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఏడాది కూడా తిరగక ముందే T20స్లో కూడా ఫైనల్ వరకు టీమిండియా వచ్చింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవడం ద్వారా అటు ధోని అంతకుముందు కపిల్ దేవ్ తర్వాత వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోవాలనేది ఫ్యాన్స్ యొక్క ఆకాంక్ష ఉంది.